లకు తడిబట్టతో గొంతు కోసే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎలా సాధిస్తాడు 42% బిల్ అని? ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 35% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న ఒక మాజీ సర్పంచ్ సంగారెడ్డికి చెందిన జిల్లా నాయకురాలు ఒక ఆమె కోర్టుకు వెళ్ళింది బీసీలకు ఇవ్వద్దంటే. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది 50% మించిన క్యాబ్ పోవద్దంటే. ఈ రోజు ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇది తెచ్చింది, ఈ క్యాబ్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమన్నా తెలుగు ఉన్నదా, సోయి ఉన్నదా? మీరు ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడు అయితే ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే క్యాబ్ తెచ్చింది ఇందిరా సవాని కేసు 1993లో వాళ్ళు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏదో కేసీఆర్ గారు తెచ్చినంత మాత్రం వచ్చిందే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. క్యాబ్ 50% మించిన రిజర్వేషన్లు పోవద్దని ఇచ్చింది ఇందిరా సవాని కేసు. గతంలో ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయి అడగాల్సింది నరేంద్ర మోదీని, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు 9th షెడ్యూల్లో ఈ బిల్లును చేరుస్తే అప్పుడు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా బీసీలకు 42% అమల్లోకి వస్తుంది. ఇగో తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. చేయాలంటే 9th షెడ్యూల్లో చేర్చారు. చేయాలంటే ఎవరు? రేవంత్ రెడ్డి పోతే నరేంద్ర మోదీ కాలో, ఎందుకంటే బడే బాయ్ చోటే బాయ్ అంటాడు కాబట్టి, లేకపోతే అలా బాస్ పక్కకున్న చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉండు కాబట్టి, అయ్యా బాసు నువ్వు నాకు ఏదన్నా చేసి పెట్టు, నేను హామీ ఇచ్చిన బీసీలకు అని చెప్పి అలా కాళ్ళు మొక్కితే అక్కడ నరేంద్ర మోదీ 9th షెడ్యూల్. ఎందుకంటే ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో అప్పుడు జయలలిత గారు ఉంటే పివి నరసింహారావు గారిని ఒప్పించి వారిపైన ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్ వేసి ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. ఇప్పుడేం కొత్త పాట చెప్తున్నావు? రాహుల్ గాంధీ అయితే చేస్తా ఇది అనేది చాలా ఇప్పుడు చెప్పినాను. మా డిక్లరేషన్లో చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్లో కేటీఆర్ గారు అడిగింది కూడా ఏంటంటే కేవలం రాజకీయ పరంగా కాకుండా విద్య, వైద్యం ప్రతి దాంట్లో కూడా బీసీలకు ఇప్పుడు స్కాలర్షిప్లు రావాలి బీసీలకు. దాంట్లో పైన ఇవ్వండి. మీరు ఏదైతే 1,00,000 కోట్ల బడ్జెట్ ఏదైనా అయితే చెప్పిరో ఇప్పుడు 2 సంవత్సరాలు గడవడానికి వస్తుందంటే 40,000 కోట్ల బడ్జెట్ ఇప్పటికి బీసీలకు ఇవ్వాలి. ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు తిప్పి 8,000 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు కదా బీసీలకు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉండేది. ఈ దేశంలో 130 సంవత్సరాల పార్టీ అని చెప్పుకుంటుంది కాంగ్రెస్. దగ్గర 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. మళ్ళీ అప్పుడు మీకు లేదా కులగణన దేవాలని ఏదైతే మీరు కులగణన కూడా చేసిరో దానిపైన మేము వ్యతిరేకిస్తే మళ్ళా బట్టి విక్రమార్క గారు మళ్ళొకసారి దీన్ని సర్వే చేయాలని చెప్పి 2 సార్లు ఈ రాష్ట్రంలో సర్వే చేసింది రాష్ట్ర ప్రజలు చూడలేరా? అంటే మీకు ఈ రాష్ట్ర ప్రజల పైన మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందనేది మీరు అక్కడనే తెలుసుకోవాలి. మీ ఒత్తిడి తెస్తేనే మళ్ళీ రీసర్వేకి అప్లై చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. మీ ఒత్తిడి చేస్తేనే మళ్ళీ ఈ 42%కి మేము మద్దతు ఇచ్చినామని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఈ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఎవరైతే పాలాభిషేకాలు చేసిరో, ఎవరైతే రంగులు గులాలు చల్లుకున్నారో మళ్ళీ వాళ్ళు వచ్చే రోజు రోడ్ల పైన ఏదైతే ధర్నాకు దిగిరో మేము గతంలోనే చెప్పినాం, ఇవి అయ్యే పని కాదు, సచ్చడిది కాదు. ఎందుకంటే ఇది చేయాలంటే చట్టబద్ధంగా రాజ్యాంగ సవరణ కావాలంటే పార్లమెంట్లోనే అవుతుంది. మేము తెలుపలే పూర్తి మద్దతు. మా ఎమ్మెల్యేలంతా శాసనసభలో, శాసన మండలిలో మా పూర్తి మద్దతు, బిల్లుకు మద్దతు ఇవ్వలేరా ప్రభుత్వానికి? మీరు అఖిలపక్ష సమావేశం పెట్టమన్నాం. ఏరి దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే 8 ఎంపీలుగా రాజీనామా చేయండి. మీరు పోయి పార్లమెంట్ ముంగట ధర్నా చేయండి. 42% బిల్లుని సాధించుకొని దిండ్రి.